ఎవరు నువ్వు? గుర్తుపట్టలేదా? లేదు. నీ గతాన్ని ఎందుకు వచ్చావు? నీ గతాన్ని గుర్తు చేద్దామని. దానివల్ల ప్రయోజనం ఏంటి? భవిష్యత్తు గురించి ఆలోచిస్తావని. చెప్పు. నాకు నచ్చినట్టు బతకడమే జీవితం అనుకున్నాను. డబ్బే ముఖ్యం అనుకున్నాను. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాను. దేవునికి సమయం ఇవ్వలేదు. ఇప్పుడు నాకు మిగిలేది పశ్చాత్తాపమే. నువ్వెవరు? నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తావని. నీకో విషయం తెలియజేద్దామని. ఏంటది? నేను కూడా నువ్వే. కానీ ఒకరోజు నేను యేసయ్య దగ్గరికి వచ్చాను. నా జీవితాన్ని మార్చుకున్నాను. కొంత ఆలస్యమైన దేవుడు నాకు కొత్త ఆరంభాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేను ఏ ధరించుకోవాలి? గతాన్ని మార్చలేవు. కానీ ఈరోజు నీవు తీసుకునే నిర్ణయం రేపటి నీ జీవితాన్ని మారుస్తుంది. ఇది తీసుకో, చదువు, నీ జీవితాన్ని మార్చుకో. నన్ను కరుణించు దేవా. గతం ఒక పాఠం, వర్తమానం ఒక అవకాశం, భవిష్యత్తు నీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం.